హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. ఈ వీడియోలో రేపటికి అంటే 21 ఫిబ్రవరికి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఈ రోజు నిఫ్టీ ర్యాలీగానే వెళ్ళింది. 75 పాయింట్స్ పాజిటివ్ గా క్లోజ్ అయింది. ఆల్ టైమ్ హైలో క్లోజ్ అయింది. 22,196 దగ్గర క్లోజ్ అయింది. సో నిఫ్టీ 50లో స్ట్రాంగ్ గా ఉన్న స్టాక్స్ చూస్తే పవర్ గ్రిడ్ ఈ రోజు టాప్ పర్ఫార్మర్ ప్రైస్ వైజ్ గా. దాని తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎన్టీపీసీ, కోటక్ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్, అపోలో హాస్పిటల్ ఇవన్నీ కూడా ప్రైస్ బాగా పెరిగాయి. ప్రైస్ తగ్గిన స్టాక్స్ లో చూస్తే హీరో మోటార్ కాప్, తర్వాత కోల్ ఇండియా, బజాజ్ ఆటో, ఐషర్ మోటార్, టీసీఎస్, సిప్లా ఇవన్నీ కూడా నెగిటివ్ గా క్లోజ్ అయ్యాయి. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా స్ట్రాంగ్ మొమెంటం చూపించింది. మోర్ దెన్ 740 పాయింట్స్ పాజిటివ్ గా క్లోజ్ అయింది. ఇంకోటి బ్యాంక్ నిఫ్టీలో కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ టాప్ పర్ఫార్మర్ 2.63% పెరిగింది. అయితే ఒకటి బ్యాంక్ నిఫ్టీలో పాయింట్స్ వైజ్ గా పెరగడానికి మెయిన్ కారణం హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఒక్క హెచ్డిఎఫ్సి బ్యాంక్ ద్వారా 500 పాయింట్స్ పాజిటివ్ వచ్చింది బ్యాంక్ నిఫ్టీకి. దాని తర్వాత యాక్సిస్ బ్యాంక్, తర్వాత కోటక్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, పిఎన్బి, ఐసిఐసిఐ, ఎస్బీఐ ఇవన్నీ కూడా పాజిటివ్ గా క్లోజ్ అయితే ఫెడరల్ బ్యాంక్, బంధన్ బ్యాంక్, ఐడిఎఫ్సి అండ్ ఏయూ బ్యాంక్ ఈ 4 బ్యాంకులు మాత్రం నెగిటివ్ లో క్లోజ్ అయ్యాయి. నెక్స్ట్ మనం టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఫస్ట్ నిఫ్టీకి. సో నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ ఇది. సో ఇక్కడ చూస్తే మనం గతంలో అనుకున్న లెవెల్స్ ఇవన్నీ కూడా ఈ రోజు ఇంట్రాడేలో ఒక మంచి సపోర్ట్ తీసుకుంది. సో లోయర్ లెవెల్లో 22,050 ఆర్ 80 లెవెల్స్ దగ్గర మంచి సపోర్ట్ తీసుకుంది. మనం లోయర్ టైం ఫ్రేమ్ లో చూసినప్పుడు మనం గతంలో అనుకున్న లెవెల్ అది 2045 ఆర్ 50 ఆ లెవెల్. సో ఈ రోజు లో ఆల్మోస్ట్ అక్కడే ఉంటుంది మనకి. అక్కడి నుంచి మంచి సపోర్ట్ తీసుకుంది. 22045 అక్కడే మనకి మంచి సపోర్ట్ తీసుకొని ర్యాలీగా వెళ్ళింది. 22,196 దగ్గర క్లోజ్ అయింది. బట్ ఇంట్రాడేలో మనకి 22,200 ని కూడా క్రాస్ చేసింది. అయితే ఇప్పుడు మనం టెక్నికల్ గా ఒక రెసిస్టెన్స్ పాయింట్ 22,235 ఆర్ 240 అది ఇమీడియట్ రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ దీన్ని క్రాస్ చేసి దీనిపైన స్ట్రాంగ్ ఉంటే మాత్రం 22,500 వరకు అప్ సైడ్ కి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇప్పుడు డౌన్ సైడ్ ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ 22,045. సో 2245 ని బ్రేక్ చేసి కిందకు వస్తే 21,967. మన కీ లెవెల్లో కొంచెం మార్పు ఉంది. ఇప్పుడు కీ లెవెల్ 21,820. సో ఈ లెవెల్స్ నోట్ చేసుకుని లెవెల్స్ ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. మనం గతంలో అనుకున్న కీ లెవెల్ 46,660. సో దీనికన్నా పైన క్లోజ్ అయింది. అండ్ ఇంట్రాడే చార్ట్స్ చూసినప్పుడు దీనికన్నా పైన స్ట్రాంగ్ మూమెంటం కనిపించింది. అది ర్యాలీగా వెళ్ళింది. అండ్ ఇంకొకటి మనం గతంలో కూడా అనుకుంటున్నాం 46,660 ఈ రోజుకి మన కీ లెవెల్ లాగా ఉండేది. సో ఈ లెవెల్ ని బ్రేక్ చేస్తే స్ట్రాంగ్ ఉంటుంది. ఈ లెవెల్ మల్టిపుల్ టెస్టింగ్స్ జరిగిన తర్వాత ఒక స్ట్రాంగ్ మొమెంటం తోని క్రాస్ చేసింది. సో ఇప్పుడు మనకి డౌన్ సైడ్ ఇది ఇమీడియట్ సపోర్ట్ లెవెల్ లాగా ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు 4794 దగ్గర క్లోజ్ అయింది. సో ఇమీడియట్ సపోర్ట్ 46,660. దీన్ని బ్రేక్ చేస్తే మంత్లీ పివోట్ లెవెల్ ఉంది 46,290. ఇవి రెండు మనకి మంచి సపోర్ట్ లెవెల్ లాగా ఉంటాయి. ఇప్పుడు మన కీ లెవెల్ వచ్చి 46,080. హయ్యర్ సైడ్ 47,210. ఇది ఇమీడియట్ సపోర్ట్ లెవెల్, ఇమీడియట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. దీన్ని బ్రేక్ చేస్తే 47,500 వరకు అప్ సైడ్ కి వెళ్ళొచ్చు. ఇది బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్. నెక్స్ట్ మనం కొన్ని స్టాక్స్ తీసుకొని వాటికి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఇది ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇప్పుడు 599 దగ్గర ఈరోజు క్లోజ్ అయింది. ఇక్కడ స్టాక్ బాగా బిట్ అండ్ డౌన్ అయింది హైయర్ లెవెల్ నుంచి. ఈ ఫాల్, ఎంటైర్ ఫాల్ చాలా స్ట్రాంగ్ మూమెంటం ఫాల్ ఇది. ఒక్కసారి మనం కొంచెం లాంగ్ టర్మ్ చార్ట్ ఒకసారి చూద్దాం. వీక్లీ చార్ట్. సో వీక్లీ చార్ట్ దగ్గర ఒక డిమాండ్ ఏరియా ఉంది మనకి ఇక్కడ. సో ఈ డిమాండ్ ఏరియా దగ్గరనే కొంత సపోర్ట్ తీసుకున్నట్టుగా కనపడుతుంది. ఇప్పుడున్న టెక్నికల్ లెవెల్స్ ప్రకారం చూస్తే మనకి ఇది మొత్తం డిమాండ్ ఏరియా కింద తీసుకోవచ్చు. సో ఇక్కడ కొంత టెక్నికల్ గా సపోర్ట్ ఉంది. సో ఎంటైర్ ఫాల్ అయిన తర్వాత కొంత రీట్రేస్ అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి. ఇంకా మనకి వీక్ కంప్లీట్ కాలేదు. లాస్ట్ వీక్ కూడా ఒక బెరిష్ క్యాండిలే ఫామ్ అయింది. ఈ వీక్ కొంత బుల్లిష్నెస్ ఇప్పుడైతే కనపడుతుంది. బట్ ఈ వీక్ ఎండింగ్ వరకు ఎలా ఉంటుందో తెలియదు మనకి. సో దీంట్లో ఒక మన ఆపర్చునిటీ కోసం ప్లాన్ చేయొచ్చు. ఎట్లా అంటే సింపుల్ గా ఈ ప్రీవియస్ వీక్ హై కన్నా పైన డే క్యాండిల్ క్లోజ్ కావాలి. అది మనకి ఇంపార్టెంట్. సో ఈ హై 607 ప్రీవియస్ వీక్ హై. ఈ హై కన్నా పైన డైలీ క్యాండిల్ ఒకటి క్లోజ్ కావాలి. సో ఇప్పుడు క్లోజ్ అయిందా లేదా చూస్తే తెలిసిపోతుంది. మనకు కాలేదు. ఈ రోజు కూడా ఆ లెవెల్ టెస్ట్ చేసి కొంత
పుల్ బ్యాక్ ఇచ్చింది, డౌన్ సైడ్కి వచ్చింది. సో ఇప్పుడు మనం ఆపర్చునిటీ కోసం ప్లాన్ చేయాలి. సో ఓన్లీ ఏంటంటే 607 ఆర్ 610 కన్నా పైన డే క్యాండిల్ క్లోజ్ అయితే ఇది కొంత ప్రైస్ రీట్రేస్ కావచ్చు ఈ లోయర్ లెవెల్ నుంచి. సో నెక్స్ట్ ప్రైస్ రీట్రేస్ అయితే మనకి 632, ఇది 630 ఆర్ 635 లెవెల్ దగ్గర 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఉంటుంది. అది మనకి ఒక రెసిస్టెన్స్ పాయింట్ లాగా ఉంటుంది. సో ఒక బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం దీంట్లో ప్లాన్ చేయొచ్చు ఓన్లీ 610 కన్నా పైన. డౌన్ సైడ్ లో అగైన్ మనకి 550 ఆర్ 560 లెవెల్స్ కి వస్తే కూడా దీంట్లో ఒక ట్రేడ్ తీసుకునే అవకాశం ఉంది స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ తోని. సో ఓన్లీ ప్రాబ్లం ఎప్పుడంటే 548 కన్నా కింద 1 డే క్లోజ్ అయితే మాత్రం ఇంకా వీక్నెస్ రావచ్చు ఈ స్టాక్ లో. సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని దీంట్లో మనం ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంది. ఇది ఏయూ బ్యాంక్. నెక్స్ట్ ఇంకొక బ్యాంకే చూద్దాం, ఇది కూడా కోటక్ బ్యాంక్. సో ఇది కోటక్ బ్యాంక్ లాస్ట్ 3 days కొంత నెగటివ్ సైన్స్ వచ్చినా గానీ ఈ రోజు కొంత పాజిటివ్ గా క్లోజ్ అయింది. ఒక్కటే దీంట్లో హర్డల్ 1770 దగ్గర 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఉంది. సో ఆల్మోస్ట్ ఆ లెవెల్ దగ్గరికి వచ్చి అక్కడి నుంచి కొంచెం చిన్న పుల్ బ్యాక్ ఇచ్చింది ఇంట్రాడేలో. అయితే ఇక్కడ దీంట్లో కూడా మనం ఒక బ్రేక్అవుట్ ట్రేడ్ కోసమే ప్లాన్ చేయాలి. 1770 కన్నా పైన సస్టైనబుల్ గా ఉంటే దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు. వన్స్ ఇది లాంగ్ ఎంట్రీ తీసుకుంటే నెక్స్ట్ 1830 వరకు మధ్యలో పెద్దగా రెసిస్టెన్స్ ఏం లేదు. 1830 దగ్గరే మంత్లీ పివోట్ లెవెల్ ఉంది, దాంతో పాటుగా 50 days సింపుల్ మూవింగ్ యావరేజ్ కూడా ఇదే ప్లేస్ లో ఉంది. సో ఇక్కడ కొంత రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు, అది షార్ట్ టర్మ్ ప్రాఫిట్ బుకింగ్ ఏరియా లాగా తీసుకోవచ్చు. అయితే ఒకటి బ్రేక్అవుట్ ట్రేడ్ కోసమే ప్లాన్ చేయాలి. ఇందులో వన్స్ 1770 కన్నా పైన అట్లీస్ట్ ఒక 1 hour అన్న దానిపైన పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంటే దీంట్లో లాంగ్ ఎంట్రీ తీసుకోవడానికి అవకాశం ఉంది. అయితే స్టాప్ లాస్ వీక్లీ పివోట్ లెవెల్ కన్నా కింద స్టాప్ లాస్ పెట్టుకొని ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది కోటక్ బ్యాంక్. నెక్స్ట్ ఇంకొక బ్యాంక్ చూద్దాం, ఇది యాక్సిస్ బ్యాంక్. యాక్సిస్ బ్యాంక్ లో ఈరోజు డిసెంట్ మూవ్ చూసాం. లాస్ట్ 3 days ఫాల్ ని అరెస్ట్ చేసింది అండ్ 2 క్యాండిల్స్ ని కూడా ఎన్గల్ఫ్ చేసి పాజిటివ్ గా క్లోజ్ అయింది. స్ట్రాంగ్ మొమెంటం కనపడుతుంది. ఒకే ఒక హర్డల్ ఏంటంటే ఈరోజు హై 1090. సో 1090 ఆర్ 1092 లెవెల్ ఏదైతే ఉందో అది 50 days సింపుల్ మూవింగ్ యావరేజ్. సో దీంట్లో ఒక స్ట్రాంగ్ మూవ్ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రీవియస్ ఈ లెవెల్స్ ని టెస్ట్ చేయొచ్చు. 1100 దగ్గర చిన్న రెసిస్టెన్స్, కానీ వన్స్ ఇది మూవ్ అయితే మాత్రం 1100 ని క్రాస్ చేసి పైకి వెళ్ళి 1127, తర్వాత 1152, తర్వాత 1170 ఈ 3 levels మనకి కొంత టెక్నికల్ రెసిస్టెన్స్ ఏరియాస్, కొంత ప్రాఫిట్ బుకింగ్ లాంటివి జరిగే ఏరియాస్ ఇవన్నీ కూడా. అయితే ఇప్పుడు స్ట్రాంగ్ సపోర్ట్ మనకి మంత్లీ పివోట్ ఇప్పుడు 1088 దగ్గర క్లోజ్ అయింది. సో చిన్న పుల్ బ్యాక్ ఇస్తే కూడా దీంట్లో లాంగ్ ఎంట్రీ తీసుకోవడానికి అవకాశం ఉంది. స్టాప్ లాస్ చాలా చిన్నగా ఉంటుంది, ఎందుకంటే వీక్లీ పివోట్ కన్నా కింద డే క్లోజ్ అయితే అది మన స్టాప్ లాస్ లాగా కన్సిడర్ చేయొచ్చు. ఒక చిన్న స్టాప్ లాస్ తోనే దీంట్లో మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇక్కడ రిస్క్ అండ్ రివార్డ్ చాలా ఫేవరబుల్ గా ఉంటుంది మనకి. సో ఆ పాయింట్స్ తోని దీంట్లో మనం ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంది. ఇది యాక్సిస్ బ్యాంక్. సో రేపు వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.